సినీ కథా రచయితలు కూడా మనతో పాటు ఉన్నారు. అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. మిమ్మల్ని కలుసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ కమిటీ కుర్రాళ్ళు చాలా హిట్ అయింది. థ్యాంక్ యూ. అండ్ చెప్పండి అసలు మీరు కేఆర్ పబ్లికేషన్స్ ఎలా స్థాపించారు? ఎలా మీకు రచయిత అవ్వాలన్న స్ఫూర్తి ఎలా వచ్చింది? ఆహ్, ముందుగా థాంక్స్ మేడం. మాలాంటి చిన్న చిన్న రైటర్స్‌ని, యువ రచయితల్ని ఇలా మీడియా వాళ్ళొచ్చి చేయడం చాలా సంతోషంగా ఉంది. సో, ఇది నా సిక్స్త్ బుక్ ఫెయిర్ అనమాట యాక్చువల్లీ. నేను 2019లో ఫస్ట్ టైమ్ వచ్చాను. అప్పటికి నేను ఏ పుస్తకం రాయలేదు. సో, నెక్స్ట్ ఇయర్ 2020లో వచ్చేసరికి ఒక పుస్తకం నాది ఇక్కడుంది. సో, అది నాకు ఘనతగా అనిపించింది. ఆ తర్వాత కమిటీ కుర్రోళ్ళకి రాయడం. కమిటీ కుర్రోళ్ళకి కథ కాదు, మాటలు రాశాను. అలాగే కొన్ని డెవలప్‌మెంట్స్ చేశాము. సో, అలా కమిటీ కుర్రోళ్ళు రచయితగా అయ్యాను. అలానే కేఆర్ పబ్లికేషన్స్ అనేది 2022లో స్థాపించడం జరిగిందండి. నేను ఒక 7 పుస్తకాలు రాశాను. అందులో కవిత్వం ఉంది, కథ ఉంది, నవలుంది. చిన్న చిన్న కొటేషన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్. కొన్ని బుక్స్ వచ్చేసి అంటే ఒక బుక్ 'యండమూరి' గారు రిలీజ్ చేశారు. ఇంకొక బుక్ 'చంద్రబోస్' గారు, 'సాగర్ చంద్ర', 'భీమ్లా నాయక్' డైరెక్టర్ గారు ఇలా విడుదల చేయడం జరిగిందనమాట. సో, 2022లో పబ్లికేషన్స్ పెట్టినప్పుడు అంటే నా పుస్తకాలు నేను పబ్లిష్ చేసుకోవాలి అనే మోటోతో పెట్టాను. తర్వాత చాలామంది యంగ్ రైటర్స్ ఉన్నారు నాలాగే. వాళ్ళకి ఆహ్, ఎగ్జాక్ట్‌లీ. అంటే వాళ్ళకి ఒక పబ్లికేషన్స్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలని తెలీదు. బట్ చాలా రచనలు రాయగలరు, కవిత్వాలు రాయగలరు. సో, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో, దానికి నేనొక చిన్న మార్గం చూపిద్దాము అనే ఉద్దేశంతో హ్మ్. అనే ఉద్దేశంతో పబ్లికేషన్ స్టార్ట్ చేసామండి. ఈరోజు మేము ఆల్మోస్ట్ ఒక 25 పుస్తకాలు పబ్లిష్ చేసాము. అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఒక 200, 300 పుస్తకాల వరకు పబ్లిష్ చేయాలనేది ఒక టార్గెట్ అనమాట.